పాప పాలు తాగమ్మా. వద్దు. ఈ కొన్ని పాలు తాగు. వద్దు. నా బంగారు తల్లి కదా, తాగు. తాగమ్మా. నాకొద్దు. అమ్మో, ఈ యాపిల్ ముక్క తినమ్మా. నా బంగారు తల్లి కదా. అమృత, ఇలా చూడు. అమృత, ఇంకెన్ని రోజులమ్మా ఇలా? అమ్మా నాన్న చనిపోయి చాలా రోజులవుతుందిరా. నువ్విలా ఏడుస్తూ అన్నం తినడం మానేస్తే ఎలాగమ్మా? నా తల్లి కాదు, కొంచెం కొంచెం తినమ్మా. చూడు ఎలా అయిపోయావో. కొంచెం తినమ్మా. నాకొద్దు సునీత అమ్మా. అమ్ము బంగారం, ఏంట్రా తల్లి తినకుండా మారం చేస్తున్నావేంటి? చూడు తల్లి, నువ్వు టైంకి తినట్లేదనే కదా అమ్మా నాన్న కోపం వచ్చి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా తినలేదంటే నేను కూడా దూరంగా వెళ్ళిపోతాను. నా అమ్మ కదూ, తినాలి. తినేస్తా పిన్ని. పిన్ని, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, సరేనా? అబ్బో, నా అమ్ము తల్లికి దిష్టంతా పోవాలి. తూతు అను. తూతు. సునీత, పాపం తీసుకుని వెళ్ళు. రా తల్లి. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేసావక్క! గోల్డెన్ గ్లోబ్ ఏంటి, ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలి నీ యాక్టింగ్ కి. అక్క, ఇంకెందుకక్క యాక్టింగ్లు? నువ్వు అనుకున్నట్టు ప్లాన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న చంపేశావు కదా. పాప దగ్గర కూడా ఇంత యాక్టింగ్ అవసరమా? అయినా ఇంకెవరిని నమ్మించాలక్క? యాక్టింగ్ ఎందుకా? కష్టపడి ప్లాన్ చేసి ఇద్దరిని లేపేస్తే ఆస్తి మొత్తం నా సొంతం అవుతుందనుకున్నాను. మా అక్క ఆస్తి మొత్తం దాని కూతురు పేరున రాసింది. ఇప్పుడు దానికి 18 ఏళ్ళు వస్తే గాని ఆ ఆస్తి నా సొంతం చేసుకోవడానికి లేదు. పైగా 18 సంవత్సరాలు అది మన సమక్షంలోనే ఉండాలట. చచా, ఇలా తగులుకుందేంటే? ఇంకో 2 వారాల్లో నా కొడుకు యుఎస్ నుంచి తిరిగి వస్తాడు. వాడొచ్చేలోగా ఎలాగైనా ఈ ఆస్తికి వాడిని వారసుని చేయాలి. మరిప్పుడు ఏం చేద్దామక్క? వాళ్ళమ్మా నాన్నని చంపినట్టే దేన్ని కూడా చంపేద్దాం. చంపేద్దామా? ఎలా అక్క? పాపం చిన్నపిల్ల కదక్క. పిల్ల పామే కదా అని వదిలేస్తే రేపొద్దున అదే కాటేస్తుంది. ప్రేమ అనే ముసుగులోనే దాని మంచితనాన్ని ఆయుధంగా చేసుకుని మూడో కంటికి తెలియకుండా దాన్ని చంపేయాలి. ఈ ఆస్తికి నా కొడుకును వారసుని చెయ్యాలి. సహాయం కోసం వచ్చిన నువ్వు ఆదరించిన ఇంటి వాసాల లెక్క పెట్టావు కదే. పాప
పాపమేదో పుణ్యమేదో తెలియని ఈ పసిదాన్ని చంపాలనుకుంటున్నావా? నేనుండగా అలా జరగనివ్వను. అమ్ముని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. బంగారు తల్లి, వచ్చేసావా? అయిపోయింది స్కూలు. అవును, ఈ జ్యూస్ ఎవరి కోసం? అమ్మా, మీరు మీ అక్క బుర్రకి చాలా బాగా పని చెప్తున్నారు కదా, అందుకని మీకోసమే ఈ జ్యూస్ చేశాను. తీసుకోండి, బాగా చల్లగా ఉంటుంది. అవునా, నాకోసమేనా? హాయ్. దురదా, ఓయ్ దురదా. దురద ఏంటక్క? నా పేరు దురంధర. నీకు ఈ పేరే కరెక్ట్లే గాని అమ్ము కోసం కిచెన్ లో చల్లగా జ్యూస్ చేశాను, వెళ్ళి తీసుకురా. అమ్ము స్కూల్లో బాగా ఆడుకొని చదువుకొని అలిసిపోయింది కదమ్మా. అక్క అక్క, అంటే ఇందాక కిచెన్ లో జ్యూస్ కనిపిస్తే చిల్డ్గా ఉందని గుట్టుక్కని తాగేశా. అమ్ము బంగారు తల్లి, ఈ బ్యాగ్ నువ్వు లోపల పెట్టేసిరా. ఈ లోపు నేను నీ కోసం మళ్ళీ జ్యూస్ చేసి తీసుకొస్తాను, సరేనా? వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే పిన్ని. రా. ఎక్కడికక్క? అక్క, ఏమైందక్క? కక్కు, కక్కు, కక్కవే, కక్కు. ఏమైందక్క? వసే, నువ్వు అసలు తిన్నగా ఉండవే. ఆ జ్యూస్ లో నేను విషం కలిపి పెట్టానే దాన్ని లేపేయడానికి, నువ్వు తాగి చచ్చావు. విషమా? అయ్య బాబు, చచ్చిపోతానే. మంచి ప్లాన్ చెడగొట్టావు. కక్కవే, కక్కు, కక్కు, లేదంటే నేనే చంపేస్తాను. మీరిలాంటిదేదో ప్లాన్ చేస్తారని తెలిసే జ్యూస్ మార్చేసి మోషన్ టాబ్లెట్ కలిపేశా. తిక్క కుదిరిందా? కక్కు, కక్కవే బాబు. అమ్మా, ఈరోజు జస్విక బర్త్డే. నాకు 2 చాక్లెట్స్ ఇచ్చింది తెలుసా? మీనా నన్ను గుడ్డిగా అన్నింది, నాకు చాలా బాగా అనిపించిందమ్మా. సరే, నేను స్నానం చేసి వస్తా. బాయ్. ఏమైందమ్మా? ఏమైంది, ఇలా వచ్చారు? పాప నిద్రపోయిందో లేదో చూద్దామని వచ్చాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఇప్పుడు దీన్ని నేనేం చేసినా అది నా మీదకే వస్తుంది. ఇదే కదా అమ్మో మీ అమ్మ. ఇప్పుడు చూడు దీన్నేం చేస్తాను. ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది సునీత అమ్మా?
సౌండ్ ఏంటి సునీత అమ్మ? చింతల్లి, అమ్మ బొమ్మ పగిలిపోయిందమ్మా. ఆ, అమ్మ బొమ్మనా? ఏది? ఆ, నా బొమ్మ. అమ్మా అమ్మా అమ్మా, బొమ్మ పలుకుపోయింది సునీత అమ్మ. అమ్మ తల్లి, నిన్న ఊరితో మాట్లాడాలి. అమ్మో, అమ్మ బొమ్మ పలుకుపోయింది సునీత అమ్మ. ఊరుకో తల్లి. సునీత అమ్మ. చూడు సునీత అమ్మ. అమ్మ పలుకుపోయింది సునీత అమ్మ. ఈ విషయం ఎవరితో మాట్లాడి చెప్పాలో నాకు తెలుసమ్మా. ఆవిడొస్తే ఇక్కడ లెక్కలన్నీ సరిపోతాయి. పెద్దమ్మ గారు, చెప్పు సునీత. అమ్మా, అది పాప బాగున్నారా అమ్మా? బాగున్నా. అమ్మ, అమ్మగారు అయ్యగారు చనిపోయినప్పటి నుంచి ఈ ఇంట్లో ఏది సవ్యంగా జరగట్లేదమ్మా. అమ్మ పాప పరిస్థితి అయితే అస్సలు బాగలేదమ్మా. మీరు వస్తే బాగుంటుందమ్మా. ఎలాగో ఈ వారంలో అమ్మ పుట్టినరోజు ఉంది కదా, ఒక్కసారైనా రండమ్మా. నా పరిస్థితులు నా మనవరాలికి దూరంగా ఉండేలా చేశాయి. నన్ను నమ్ముకుని ఊరుంది కాబట్టి నేను నా మనవరాలికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అంత మాత్రాన అక్కడ జరిగే సమస్యల్ని చాముండేశ్వరి తీర్చలేనిది కాదు. అది నా మనవరాలు, నా ఒక్కగాని ఒక్క వారసురాలు. నేను లేకుండా దాని పుట్టినరోజా? నేను బయలుదేరుతున్నాను. అలాగేమ్మా. ఏడవకమ్మా, ఏడవకు తల్లి. ఛ! ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ప్లాన్ స్మూత్ గా జరగట్లేదు. అక్క, దీనిలో ఏం కలుపుకోలేదు కదా? పిచ్చి మొహం దానా, మంచి ప్లాన్ చెడగొట్టావు. నెక్స్ట్ ఏదైనా తేడా చేస్తే నొక్కి చంపేస్తాను. నక్క బుద్ధిదానా. ఈ ఇంట్లో ఏదో తేడా జరుగుతుందక్క. నాకు ఆ సునీత పైనే డౌట్ గా ఉందక్క. నీ మొహం, దానికంత సీన్ లేదులే. అంతేనంటావా? ఓ, ఇలా కాదు, మనం స్లోగా సింపుల్ గా ప్లాన్ చేద్దాం. ఆ, చంపినట్టు కాకుండా అది చచ్చేటట్టు చేద్దాం. అంటే ఎలా అక్క? మ్మ్. దమయంతి! పట్టుపగలే నట్టింట్లో కూర్చొని మందు తాగుతున్నావేమిటే? ఏ ఈ విజయ్ చాముండేశ్వరి కోడలవన్న విషయం మర్చిపోయావా? అంటే అత్తయ్య గారు అమెరికాలో ఇంత చదువు చదివి దేశం దాటి వెళ్ళింది ఇది నేర్చుకోవడానికా?
నీ మొగుడేమో అక్కడ, నువ్వేమో ఇక్కడ. చిచి, అయినా నిన్న నేను లాభం. పెంపకం పద్ధతి మార్చుకో ఇకనైనా. చూడు, నేను మాట్లాడేటప్పుడు ఇంకే గొంతు నాకు వినపడకూడదు. పార్వతి, అమ్మగారు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను పెద్దమ్మగారు. మీరెలా ఉన్నారు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. అవును, నా మనవరాలు ఎక్కడ? మీరు వస్తున్నారని చెప్తే మీకేదో తీసుకురావాలని మారం చేసి మరీ డ్రైవర్ని బయటికి తీసుకెళ్ళిందమ్మా. అవునా? ఆ, తను తీసుకురావడానికి వెళ్ళిందా? హ, నానమ్మా ఆ, చిట్టి తల్లి, ఎలా ఉన్నావు నాన్న? ఎలా ఉన్నావు బంగారం? బాగున్నా నానమ్మా, మీరెలా ఉన్నారు? నిన్ను చూశానుగా, చాలా బాగున్నానమ్మా. నానమ్మా, ఇన్ని రోజులు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? ఒక్కొక్కసారి బాధ్యతలు బంధాల్ని దూరం చేస్తాయమ్మా. అవి ఇప్పుడు నీకు అర్థం కావులేమ్మా. ఉం? అవును, నా కోసం ఏదో తేవడానికి వెళ్ళావట. అవును నానమ్మా, అవునా? అమ్మ చెప్పింది నీకు మట్టుగాజులు అంటే ఇష్టమట కదా, అందుకే నీ కోసం మట్టుగాజులు తెచ్చాను. నువ్వు ఈ లోకంలో లేకపోవచ్చమ్మా, కానీ నువ్వు నీ కూతురికి నేర్పిన విలువలు బతికే ఉన్నావు. నానమ్మా, ఆ? ఇవ్వమ్మా. నీకోసం నేను బోలెడని బొమ్మలు, బట్టలు తీసుకొచ్చాను. రారా చూద్దాం పద. దానికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పెంపకం గురించి మాట్లాడతావా? నన్ను నక్కతో, దాన్ని నాగలోకంతో పోలిస్తావా? ఈ రాత్రికే నీ మనవరాల్ని చంపి నీ అహంకారాన్ని అధఃపతనానికి దించుతాను. తిను. నానమ్మా, ఉమ్, నువ్వు బెల్లం పాలుకోవా బాగు చేస్తావంట కదా, నా కోసం చేయవా? ఎందుకు చేయనమ్మా? రేపు నీ పుట్టినరోజు కదా, తప్పకుండా చేస్తాను. సరే నానమ్మా. ముందు తిను. ఉమ్, స్వీట్ నువ్వు చేస్తావు సరే, తినడానికి నీ మనవరాలు ఉండాలి కదా. అమ్మో, నువ్వు నానమ్మ బొమ్మ గీసావు కదా, మరి నానమ్మకి చూపించావా? అయ్యయ్యో, మర్చిపోయా పిన్ని, ఇప్పుడే చూపిస్తా. ముందు తిను. తిను, నేను తర్వాత చూస్తాను కదా. లేదు నానమ్మా, నేను ఇప్పుడే చూపిస్తా. ఆ, భోజనం మధ్యలో లేవకూడదు. నేను త్వరగా వెళ్ళి తీసుకొస్తే అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అత్తయ్య గారు, నేను తీసుకొస్తాను కదా. ఆ? నేను త్వరగా తెచ్చేస్తా. ఉమ్, అమ్మా! జారిపడ్డానురా బాబు! అమ్మా! అయ్యో! చచ్చానురా బాబు! నడువే. ప్రతిసారి నీ తొందరపాటు వల్లే అది బతికిపోతుంది. నిన్ను చంపేయాలి. చంపేస్తాను. ఇప్పుడు కాదు, రేపటి ప్లాన్ లో నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నిజంగానే నిన్ను నేను చంపేస్తాను. సరే, ఏడవకు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఛ!
అమ్మో లేరా, ఈ రోజు మీరు పుట్టినరోజు కదా. అమ్మో ఏరా, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మో రా, ఇలా రా, రా బొంద నా దగ్గర రా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మో? ఏమైందమ్మో? అమ్మ నాన్న గుర్తొస్తున్నా నానమ్మ. ప్రతి సంవత్సరం అమ్మ నిద్ర లేపి సౌండ్ చేయించేది. నాన్న ఫ్రెండ్స్ అనేది పిలిచి కేక్ కట్ చేసేవారు. ఇప్పుడేమో అవన్నీ చేయడానికి అమ్మో అమ్మ నాన్న ఇద్దరు లేదు. అమ్మో అమ్మో ఏరా, నేను లేనా? నాన్నమ్మ ఉంది కదా, మనం బొమ్మలతో చక్కగా ఆడుకుందాం. నేను నీకు తల స్నానం చేయిస్తాను, కొత్త బట్టలు వేస్తాను. మనం కేక్ కట్ చేసుకుందాము, బుల్లి బుల్లి బొమ్మలతో ఆడుకుందాం. ఏ ఓకేనా? ఓకేనా? నవ్వు నవ్వు నవ్వు. నవ్వాలి. సునీత అమ్మగారు రా, త్వరగా రా. ఆ. చూడు, పాపకి చక్కగా నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేయి. సరేనా? సరేనా? మనం ఆడుకుందాం. ఇదిగో బొమ్మలతో ఆడుకుందాం, పిల్లితో ఆడుకుందాం. సరేనా? సరేనా? లే లే, వెళదాంలే. రమ్మా అమ్ములమ్మ. ఎలా ఉన్నా నానమ్మ? అచ్చా మీ అమ్మలా ఉన్నావు. సరే, నువ్వు వెళ్ళి హాల్లో దర్జాగా కూర్చో. నేను పూజ పూర్తి చేసుకుని నువ్వు అడిగిన బెల్లం పాలకోవా వండి పెడతాను. ఆయ్. సరేనా? వెళ్ళు. ఓ, ఈవిడ పూజలో ఉందా? అయితే నా పని నేను మొదలు పెట్టచ్చు. దురందర, ఇట్రావి. అబ్బా, త్వరగా రా. అరవకు, అరవకి, చెప్పేది విను. సరే చెప్పు. ఆవిడ పూజలో ఉంది, ఇదే కరెక్ట్ టైం. దురందర, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావా? మళ్ళీ కొత్త ప్లానా? వద్దక్క, నీ ప్లాన్లన్నీ నా చావుకొచ్చేలా ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయవే. సరే, నీ ప్లాన్ ఏంటో చెప్పిచా. నేను మేడపైకి వెళ్ళి పూల కుండీతో సిద్ధంగా ఉంటాను. నువ్వు అమ్ముని పువ్వులు తీసుకురమ్మని బయటికి పంపించు. నేను టైం చూసుకొని పూల కుండీని అమ్ము మీద పడేస్తాను. దాంతో అమ్ము తల పగులుతుంది. అది విన్న ఈవిడ గుండె పగులుతుంది. ఈ ఆస్తి మొత్తం మనదవుతుంది. అక్క, ప్లాన్ బాగుందే, కానీ ఏదైనా తేడా వస్తే మన తల పగలు కొడుతుందేమోనే. ఏం కాదులేవే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చేస్తావు కదమ్మా, నా చెల్లి కదూ. నేను చెప్పినట్టుగా చెయ్యి. నేను పైకి వెళ్తున్నా, అమ్ముని పంపించాలి. ఓకేనా? సరే. ఏంటి పిన్ని?
నానమ్మ పూజ చేస్తుంది, పూలు కోసుకొస్తావా? సరే పిన్ని. ఆ. ఉమ్. అమ్మా. ఏమిటి? తులసి కోట ఇక్కడ పైన పైన విచిత్రంగా చెప్తున్నావు. చచ్చవుకో. ఆ? అంటే సునీత చెప్పింది దమయంతి. ఏం చేస్తున్నావు ఇక్కడ? అత్తయ్య, చెప్పు. అది నిజం చెప్పు, ఏం చేస్తున్నావు? మీకోసమే తులసి కోట దగ్గర శుభ్రం చేస్తున్నాను. మాట్లాడుకో. నిజం చెప్పు, నిజం చెప్పు, ఏం చేస్తున్నావు? నిజం చెప్పు. అమ్మో! ఇప్పుడు ఎలా తినాలి? అయ్యో, ఏదైనా ట్రై చేస్తాను. ఎలాగోలా తినేస్తాను. ఏమైంది పిండి? నొప్పిగా ఉందా? బాధపడకు పిన్ని, నేను తినిపిస్తాలే. ఇదిగో తిను పిన్ని. టాబ్లెట్ ఉంది కదా, వేసుకో. దెబ్బ తగ్గిపోతుందిలే, ఏం కాదు. అప్పటి వరకు నేనే అన్నం తినిపిస్తా, సరేనా? అమ్ము తల్లి, నానమ్మ ఎక్కడమ్మా? పెయిన్ ఉంది సునీత అమ్మ. సరే, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. ఎంత తప్పు చేశాను. ఈ పాపను నేను చంపాలనుకుంది. ఏమైంది పిన్ని? పెద్దమ్మగారు, కాఫీ. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది సునీత? అమ్మా, అది మీకెలా చెప్పాలో తెలియలేదమ్మా. ఒకవేళ చెప్పినా నిరూపించలేని పరిస్థితి. సునీత చెప్పు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగుంటే ఇప్పుడు దురంధర పరిస్థితిలో ఉండాల్సింది మన అమృత పాపనే అమ్మా. నిజమమ్మా, ఆ చిన్న పాప మీద ఎన్నో కుట్రలు. అంటే అంటే నా అనుమానం నిజమేనమాట. హ్మ్.
ఆస్తి కోసం నా మనవరాలు చంపాలని చూస్తుందా? అంతేకాదమ్మా, మన అమ్మగారిని అయ్యగారిని కూడా దమయంతి అమ్మే. అర్థమైంది సునీత. నా మనవరాలికి పుట్టినరోజు చేస్తానని మాటిచ్చా. దానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో ఈ విజయ్ చాముండేశ్వరికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి పుట్టినరోజు ఏర్పాటు చేయి. అమ్మగారు వెళ్ళు, అవన్నీ నేను చూసుకుంటాను. భయపడకు, వెళ్ళు. ఇదే అమ్మయ్య. అమ్మా డబ్బులు, డబ్బులు. మా రాజమండ్రిలో అయితే పాత బ్రిడ్జి నుంచి కొత్త టౌన్ వరకు 20 రూపాయలు తీసుకునేవారు. వీడు అక్కడ ఎక్కించుకుని ఇక్కడ దింపడానికి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది 100ఏనా? ఇదిగో. అమ్మయ్య. వదినా, 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 ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటో బొత్తిగా చిక్కిపోయినట్టు. నేనెవరికి చిక్కలేదు గాని ఏమిటి ఆలస్యం? ఇప్పుడే రావడం. అయ్యో, ఎప్పుడో కోడి కూసినప్పుడు బయలుదేరాను. సరే సరే, చిన్నమ్మ ఎక్కడుంది? హాయ్. ఇక్కడే ఉన్నానమ్మమ్మ. ఓహో. దా, 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 దా. మరి ఇంతసేపు మాట్లాడవేంటే పిల్ల? ఏమే దమయంతి, ఎలా ఉన్నావు? ఏమే సునీత, మాట్లాడవేంటి? బాగున్నావా? బాగున్నానమ్మా. ఏమిటి విషయం? అయ్యయ్యో, నేను వచ్చే వరకు ఎక్కడ పళ్ళు అక్కడే ఉన్నట్టున్నాయి. గబగబా అన్ని పనులు చేసేస్తాను. ముందు వెళ్ళి అమ్మాయిని పలకరించు. ఆ తర్వాత అన్ని పనులు చేద్దు గాని. అలాగే. బంగారు, కేక్ కట్ చేద్దామా? మనం కొంచెం డాన్సులు చేస్తాం నాన్నమ్మ. ముందు ఎవరు చేయాలి చిట్టి తల్లి? ఎవరో ఎందుకమ్మమ్మా, నువ్వే చేసి. అలాగే చేస్తాను. అయ్యో. థ్యాంక్ యూ. అమ్మమ్మ అయిపోయాను కదా, ఇప్పుడు నాన్నమ్మ. వెళ్ళండి. ఇప్పుడు ఎవరంటే దురంధర పిన్ని. నేనా? రా పిన్ని. వద్దమ్ము. అమ్మో. ఇక చాలు. అమ్మో రామ్మా, కేక్ కట్ చేద్దు గాని రా. నాన్నమ్మ.
చూసావా, నీకన్నా మీ అమ్మే 1000 రెట్లు బెటరు. ప్లాన్ చూసావా, 5 minutes లో సక్సెస్ అయిపోతుంది. ఏంటో దాని అదృష్టం, పుట్టినరోజు రోజే చచ్చిపోతుంది. కృష్ణుడి జాతకంలో పుట్టావా ఏంటే నిన్ను చంపాలనుకున్న ప్రతి పన్నాకు బెడిసి కొడుతుంది. నా కూతుర్ని కదలలేని పరిస్థితికి తీసుకొచ్చి నిన్ను ఇలాగే ఇలాగే చంపాలే. చావే, ఇలాగే చంపాలే. చావు. పిన్ని, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, అసలు నిన్ను చంపేస్తానే. చెప్పవే, చెప్పు. ఆ కేక్ అసలు ఎందుకు పాలేదు? చెప్పవే, చెప్పు. నిన్నే అడుగుతున్నాను. ఎందుకు పేర్లేదు నేను చెప్పు. తెలుసు కదా, విజయ చాముండేశ్వరి. వదినా వదినా అని నవ్వుతూ మాట్లాడుతుంటే నమ్మేస్తాననుకున్నావా? నిన్నెవరు పిలిచారో, ఎందుకు పిలిచారో, నువ్వెందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. పిన్ని, నాకు నీ అవసరం పడింది పిన్ని. నా ఆలోచనలకి నీ అనుభవం తోడవ్వాలి. పిన్ని పిన్ని, ప్లీజ్ ప్లీజ్ వెంటనే బయలుదేరు. అమ్మో, పెద్దమ్మ గారు. ఏమిటి? అది చెప్పు సునీత. ఆ దమయంతి అమ్మగారు ఫోన్లో వాళ్ళ పిన్ని గారితో రమ్మని చెప్పి ఏదో మాట్లాడుతుందమ్మా. నాకేదో భయంగా ఉంది. వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు. అమ్మ పాపను ఏం చేస్తారు అని చాలా భయంగా ఉందమ్మా. మీరే కాపాడాలి. అంతేనా? ఇంకా ఉంది. దురందరా, అయ్యో ఏమిటి నీ పరిస్థితి ఇలా అయిపోయింది? అమ్మా, అది అయ్యో. ఓయ్, నా వంక చూస్తావేంటి? ప్లాన్లన్నీ చెడగొట్టింది నువ్వు. నా తప్పేమీ లేదు. నా కూతురు నీ పరిస్థితికి తీసుకొచ్చిన దాన్ని నేను వదిలిపెట్టను. అవును పిన్ని, ఎలాగైనా సరే దాన్ని చంపేయాలి. అక్క, నువ్వు ఊరుకో. అమ్మా, అక్క మాట వినకు. అమ్మా, నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేను చేసిన తప్పులే అమ్మా. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మా, నువ్వు కూడా ఈ తప్పులు చేయకు. ఏయ్, నువ్వు నోర్మి, నీకేం తెలీదు. పిన్ని, నువ్వు చెప్పు, ఏం చేద్దాం? ఇప్పుడు అనుభవంతో కూడిన ఆలోచన నాది, ఆచరణ నీది. సరే పిన్ని, నన్నేం చేయమంటావు? సాయంత్రం అది కట్ చేయబోయే కేక్లో బాంబు పెడదాం. క్యాండిల్ వెలిగించే సమయానికి నువ్వు, నేను, నా కూతురు దూరంగా వెళ్ళిపోదాం. ఆ క్యాండిల్ వెలిగించడం, ఆ బాంబు పేలిపోవడం, ఆస్తి మొత్తం మన చేతికి రావడం, అంతే. సూపర్ పిన్ని, సూపర్ సూపర్, అంతే. నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, అలా చేయొద్దు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొనుండు.
అదేమిటి ఇదంతా తనకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఇదిగో చెప్పింది నీ కూతురే. ఇక మీ పాపం పండిందమ్మా. నేనుండగా పసిది నా మనవరాల్ని చంపాలని ప్రయత్నిస్తావా? అసలు ఆలోచన ఎలా వచ్చింది నీకు? అంకే వారి వంశం కోడలవై ఉండి ఆస్తి కోసం అమ్మ స్థానంలో ఉన్న నువ్వు కూతురు ప్రాణం తీయాలని చూస్తావా? చిచి! నీకంటే మీ నాన్ననే ఇంకదే ఊరి మీద పడి వడ్డీ సొమ్ము తిని బతుకుతున్నాడు. ఒక తల్లివై ఉండి కూతురుకి చెప్పాల్సింది పోయి కూతురు చెప్తున్నా వినిపించుకోకుండా ఒక పసి ప్రాణాన్ని తీయాలని చూస్తావా? చిచి! నీ గురించి మాట్లాడటం కూడా పాపమే. అమ్మా, వీళ్ళని తీసుకెళ్ళడానికి పోలీసులు వచ్చారు. అత్తయ్య గారు ప్లీజ్ ఒక్కసారి నా మాట అత్తయ్య గారు ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. అత్తయ్య గారు ప్లీజ్. పోండి, వెళ్ళండి బయటికి. అత్తయ్య గారు అది మరి అది వెళ్ళు, వెళ్ళు బయటికి. నా కొడుకు నీ కోడల్ని చంపిన నిన్ను ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? అస్సలు కథ ఇప్పుడు మొదలైంది.